డియర్ సీసాబ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టోటల్గా ఈసారి 1700 సీట్లు అయితే అదనంగా అయితే పెరిగినాయి. ఈ విషయం అందరికీ తెలుసు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి త్రిబుల్ ఐటీ కాన్పు. మరి త్రిబుల్ ఐటీ కర్నూలులో ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం. మనకి రాయలసీమలో ఉండే కర్నూలు త్రిబుల్ ఐటీ కూడా మంచి త్రిబుల్ ఐటీ అమ్మ. దీనిలో ఒక 50 to 50 LPA ప్యాకేజీ, అదేవిధంగా 40 LPA ప్యాకేజీ రీసెంట్లీ కన్వకేషన్ కూడా జరగడం జరిగింది. దానిలో స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం మరి 40 కానీ 50 ఆ విధంగా LPS కూడా మరి జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు కర్నూలు త్రిబుల్ ఐటీ యొక్క దీనిలో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి సీసాబ్లు అనేది. కర్నూలు త్రిబుల్ ఐటీలో దాదాపు 107 సీట్లు మిగిలి ఉన్నాయమ్మా. భారీగానే ఇక్కడ కూడా మిగిలి ఉండటం జరిగింది. కర్నూలు త్రిబుల్ ఐటీలో మెయిన్ ఏంటంటే ఇక్కడ మరి NITలో లాగా హోమ్ స్టేట్ కోటా మరి హోమ్ స్టేటు అదర్ స్టేట్ కోటా లాగా ఉండదు. అందరూ కూడా ఎవరైనా ఇక్కడ మరి ఆల్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఓపెన్ స్టూడెంట్స్కి అయితే 52 సీట్లు ఉన్నాయమ్మా. కర్నూలు త్రిబుల్ ఐటీలో ఓపెన్ సీట్లో మరి CSE 5 సీట్లు ఉన్నాయి, ECE 4 years 5 సీట్లు ఉన్నాయి, తర్వాత ECE 4 years ఫీమేల్కు 2 సీట్లు ఉన్నాయి, మెకానికల్ 9 సీట్లు ఉన్నాయి, మెకానికల్ 4 years ఫీమేల్కు 6 సీట్లు ఉన్నాయి. బాగానే ఉన్నాయి, జనరల్ స్టూడెంట్స్కి బాగానే ఉంటున్నాయి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ 8 సీట్లు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫీమేల్కి 4 సీట్లు ఉన్నాయి. మరి CSE 5 years 1 సీట్ ఉంది, ఫీమేల్కి 1 సీట్ అయితే ఉంది. ఓవరాల్గా మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే 2 సీట్లు ఉన్నాయమ్మా. న్యూట్రల్కి 5 సీట్లు 2 సీట్లు ఉన్నాయి. మెకానికల్ 5 years అమ్మాయిలకి 2 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ 2 సీట్లు ఉన్నాయి 2 years మరి మరి న్యూట్రల్కి. అమ్మాయిలకి వచ్చి 5 years ఇక్కడ 5 years 1 సీట్ అయితే ఉంది స్టూడెంట్స్కి. మరి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ అయితే 3 సీట్లు అయితే ఉన్నాయి. మరి అదేవిధంగా స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఫీమేల్కి అయితే మరి స్టూడెంట్స్ ఇక్కడ 5 సంవత్సరాల కోర్సులు అయితే ఉన్నాయమ్మా. 5 సంవత్సరాల కోర్సులు ఉన్నాయి ఇక్కడ. 5 సంవత్సరాల కంటే దాదాపు మీకు ఎవరికైనా వస్తే 4 yearsకే వెళ్ళండి. 5 years అనవసరంగా దానివల్ల ఉపయోగం లేదు. కానీ సాధ్యమైనంత వరకు 4 year కోర్సునే ప్రిఫర్ చేయండి స్టూడెంట్స్. మరి అదేవిధంగా చూసినప్పుడు ఈడబ్ల్యూఎస్ 10 సీట్లే ఉన్నాయి ఇక్కడ. మరి CSE వాళ్ళకి 1 సీట్ ఉంది, CSE అమ్మాయిలకి 1 సీట్ ఉంది, ECE 1 సీట్ ఉంది, ECE అమ్మాయిలకి 4 years 1 సీట్ ఉంది, మెకానికల్ 4 years అయితే 1 ఉంది, మెకానికల్ 4 years అమ్మాయిలకి 2 సీట్లు ఉన్నాయి. మరి కర్నూలు 5 years CSE 1 ఉంది, మెకానికల్ 5 years 1 సీట్ ఉంది. ఓవరాల్గా ఇది EWS మొత్తం. OBC NCL బాగానే ఉన్నాము, 24 దాకా ఉండే. OBC NCL 24 ఉండే. లాస్ట్ ఇయర్ 95% స్టూడెంట్స్ 2-3 స్టూడెంట్స్ అయితే మన మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ కర్నూలులో ఉన్నారు. ఇక్కడ CSE 3 సీట్లు ఉన్నాయి OBCలు. CSE అమ్మాయిలు 3 సీట్లు ఉన్నాయి. ECE 4 years 3 సీట్లు ఉన్నాయి. తర్వాత అమ్మాయిలకు 2 సీట్లు అయితే ఉన్నాయి. మెకానికల్ 6 సీట్లు అయితే, మెకానికల్ 2 సీట్లు ఉన్నాయి అమ్మాయిలకి. జనరల్ న్యూట్రల్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 3 సీట్లు ఉన్నాయి. మెకానికల్ 1 సీట్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ 5 సీట్లు. ఇక SC స్టూడెంట్స్ చూస్తే 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. CSE 1 ఉంది, ECE 4 years 1 ఉంది, అమ్మాయిలకి ECE 2 ఉన్నాయి, మెకానికల్ 4 years 3 ఉన్నాయి, మెకానికల్ 4 years అమ్మాయిలకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అమ్మాయిలకి న్యూట్రల్ 1 ఉంది, అమ్మాయిలకి 1 ఉంది. AI డేటా సైన్స్. తర్వాత AI డేటా సైన్స్ ఇక్కడ 4 years 5 years 2 ఉండే, మళ్ళీ 1 ఉంది ఇక్కడ. ఇక మిగతా చూస్తే ఇక్కడ CSE విషయంకి వస్తే ఇక్కడ ST స్టూడెంట్స్ అయితే 4 సీట్లు మాత్రమే ఉన్నాయమ్మా. బ్యాడ్ లక్. మరి CSE 1 సీట్ ఉంది, ఆర్టిఫిషియల్ 4 years 2 సీట్లు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ 5 years 1 సీట్ అయితే ఉంది. ఈ విధంగా స్టూడెంట్స్కి ఉన్నాయమ్మా. మరి దాదాపు ఆల్మోస్ట్ కర్నూలు కూడా మంచిదే, ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే కర్నూలులో అడ్వాంటేజ్ అంటే లొకేషన్ వైజ్ మనకి చాలా దగ్గర. తెలంగాణ స్టూడెంట్స్ వైజ్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్కి అయితే ఇంకా చాలా దగ్గర, 3 గంటలే. మరి పక్క రాష్ట్రం అయినా కానీ 3 గంటలే. ఇప్పుడు విజయవాడ కానీ వాళ్ళకి చాలా దూరం. హైదరాబాద్ స్టూడెంట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది, 3 గంటలు. జస్ట్ మార్నింగ్ మీరు 6కి బయలుదేరినా కానీ 6కి అవసరం 8కి బయలుదేరినా కానీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 6 o'clock బయలుదేరిన 3 hours 9 o'clock అలా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఏపీలో ఏంటంటే ఏపీలో దూరం, విజయనగరం వాళ్ళకి చాలా లాంగ్ ఉంటుంది.
విజయనగరం కానీ, వైజాగ్ కానీ, మరి విజయవాడ కానీ, గుంటూరు కానీ ఆ ప్రాంతం వాళ్ళకి చాలా దూరం ఉంటుంది. నెల్లూరు కూడా దూరమే. ఒక హైదరాబాద్ వాళ్ళకైతే చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్. జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం చెప్తుంది జరుగుతుంది. మరి ఎవరైనా ఉంటే ఇంకా మెంటర్షిప్ తీసుకోవచ్చు. మరి స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా మరి కావాలంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మరి ఈ రోజు అయితే లాస్ట్ డేటు మనకి 30వ తారీఖు 5 గంటల లోపు ఎవరైతే చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నారో 31వ తారీఖు మాకు వచ్చేస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు చేరినా కానీ ప్రయోజనం అయితే ఉండదు. ఒక ట్రైల్ వేసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ట్రైల్ వేసుకోండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సీశాబ్లో సీటు రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. వస్తే మీకు అదొక బోనస్గా మీరు ఎంచుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే స్టూడెంట్స్. మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.